Hey guys, my name is Zakil and welcome to our ఛానల్ బీటెక్ ఎడ్ గైడ్. సో ఈరోజు మన పైథాన్ ప్రోగ్రామ్ సిరీస్లో ఎంటర్ అయ్యే ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పబోతున్నా. సో విచ్ ఈస్ ప్రవీణ్ రెడ్డి ఏఐ ఆటోమేషన్ వీడు మావోడే. ఓకేనా, ఇది ఇంటెలిజెంట్ కిటో. సో రీసెంట్గా మనోడు ఏఐ టూల్స్ అన్ని మీద గ్రిప్ తెచ్చుకున్నాడు అనమాట. సో సర్టిఫికేషన్స్ చేస్తున్నాడు, కొన్ని సర్టిఫికేషన్స్. సో నాలెడ్జ్ షేర్ చేద్దాం అనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అండ్ హూ ఎవర్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఏఐ టూల్స్ ఫర్ ఫ్రీ, మొత్తం యూట్యూబ్ మొత్తం ఈజ్ ఎంటైర్ ఫ్రీ. వాడు మనోడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. సో ఇక్కడ చిన్న డిస్క్రిప్షన్లో చూస్తే మీకు ఇంకా కొంచెం అర్థమైంది. సో integration workflows, tools like N8N, Make, Zipper, and cutting edge AI platforms specialize in building AI agent, text, voice, chat, RAG systems and customer automation solutions and eliminate repetitive tasks. సో ఇవన్నీ మనకు తెలుసు అనమాట. సో మీకు తనకి ఏవైతే వచ్చినాయో, అంటే ఏవైతే నేర్చుకుని ఉన్నాడో అవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనమాట. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఏఐ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ డూ సబ్స్క్రైబ్ హిస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో మావాడే కాబట్టి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. గో దెన్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, సో నేర్చుకోండి ఏఐ గురించి, చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ అయితే. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే మీరు చాలా సర్టిఫికేషన్ చేయాలి. ఓకేనా, సర్టిఫికేషన్ చేయాలి, టూల్స్ గురించి తెలుసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలి, ఆటోమేషన్స్ ఎలా రన్ చేయాలి. ఎన్ఐటెన్ ఈస్ రూలింగ్ అవుట్. ఓకేనా, ఎన్ఐటెన్ బాగా ఎక్కువ మంది మ్యాగజైన్ నేను చూసినా కానీ ఎన్ఐటెన్ పోస్టులు పెడుతున్నాడు. ఓకేనా, సో మీరు కూడా కొత్త కొత్త టూల్స్ నేర్చుకోండి, అప్పుడే విల్ బి ఇన్ ద రేస్. ఓకే, సో దట్స్ ఇట్. మోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఇది మొత్తం నాకు దాదాపు 1Kలోకి వెళ్ళిపోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రెజెంట్కి. ఓకేనా, ఫ్యూచర్లో మేబీ ల్యాక్స్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ ఓకే, సో అదనమాట. సో మెయిన్ అప్డేట్. అండ్ దెన్ నెక్స్ట్ మన దానికి వచ్చేద్దాం. సో ఇక్కడ మనదే ఎక్కడి దాకా వచ్చాం నిన్న. సో ఆమ్‌స్ట్రాంగ్ నంబర్ దాకా వచ్చాం. ఓకేనా, సో ఆమ్‌స్ట్రాంగ్ నంబర్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్? సో ప్రైమ్ నంబర్ అయిపోయింది, ఆమ్‌స్ట్రాంగ్ నంబర్ అయిపోయింది. సో నంబర్స్‌లో కూడా దే ఆర్ ఫ్యూ నంబర్స్ విచ్ వి కాల్ దెమ్ యాస్ పర్ఫెక్ట్ నంబర్. ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ లాగా నంబర్స్‌లో కూడా పర్ఫెక్ట్ నంబర్స్ ఉంటాయి. ఇవెందుకు పర్ఫెక్ట్ అంటే మీరు దాదాపు 10,000 సిరీస్ చూసుకుంటే దాంట్లో 4 ఆర్ 5 ఉంటాయి పర్ఫెక్ట్ నంబర్‌లు. అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట ఇవి. సో రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్. సో మీరు ప్రైమ్ నంబర్స్ చూస్తే యుల్ హావ్ బల్క్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఆమ్‌స్ట్రాంగ్ ఆల్సో యుల్ హావ్ బల్క్ ఆఫ్ ఆమ్‌స్ట్రాంగ్ నంబర్స్. బట్ పర్ఫెక్ట్ నంబర్స్‌కొచ్చిన తర్వాత ఇట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్. ఓకేనా, 10,000 తీసుకుంటే 4 వస్తాయి అనుకుంటా. ఓకేనా, 4 పర్ఫెక్ట్ నంబర్స్ ఉంటాయి. సో దానికంటే ఎక్కువ ఉండవు. సో అంత ఐసోలేటెడ్ ఈ పర్ఫెక్ట్ నంబర్. సో వాట్ ఈస్ పర్ఫెక్ట్ నంబర్ అఖిల్? సో పర్ఫెక్ట్ నంబర్ ఆర్ పాజిటివ్ numbers. ఓకేనా, సో which are equal to the sum of its divisor. ఓకేనా, సో అర్థమైందా? అర్థం కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో పాజిటివ్ నెంబర్స్, ఎవ్రీథింగ్ ఈస్ అ పాజిటివ్ నెంబర్, నో నెగటివ్ నెంబర్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఇట్స్ డివైజర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ అ వాల్యూ, ఓకే ఇక్కడ ఇంకో కండిషన్ పెట్టినాయి. సో కేస్ కండిషన్ 1 ఏంటంటే ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, అది ఎందుకో చెప్తా మీకు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఏ నెంబర్ కాల్ 6 తీసుకుంటే 6 యొక్క డివైజర్స్ ఏంటి? ఇలా 1, సో 1తో డివిజిబుల్ అయింది. ఇలా 2తో డివిజిబుల్ అయింది. అండ్ దెన్ 6 విల్ బి డివిజిబుల్ బై 3 అండ్ దెన్ 6 విల్ బి డివిజిబుల్ బై 6. ఓకేనా, సో మనకి ఈ పర్ఫెక్ట్ నంబర్ అని తెలియటానికి వాట్ ఆర్ ద కండిషన్స్? పాజిటివ్ నెంబర్స్, ఫైన్ పాజిటివ్ నెంబర్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్ డివైజర్స్, ఇది తర్వాత చేద్దాం. అండ్ ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ 6 రాదు. గవర్నమెంట్ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. సేమ్ అల్లే ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్. సో 6 రాదనమాట. సో సమ్ ఆఫ్ హిస్ డివైజర్స్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ సమ్ ఆఫ్ హిస్ డివైజర్స్ ఏముంది? సో 1, 2, 6, 1 + 2 + 3 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1 + 2 + 3 = 6. సో ఎప్పుడైతే మనం తీసుకున్న నెంబర్ ప్లస్ సమ్ ఆఫ్ హిస్ డిజిట్స్ కలిపేసి, సమ్ ఆఫ్ హిస్ డివైజర్స్ డిజిట్స్ కలిపి మనకి సేమ్ నెంబర్ వస్తదో, దట్ నెంబర్ వి కాల్ ఇట్ యాస్ అ పర్ఫెక్ట్ నెంబర్. ఓకేనా, సో అదనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అరౌండ్ 24 తీసుకున్నాం, 24 కాదు, లెట్ టేక్ 18 తీసుకుంటే ఏ నెంబర్స్తో డివిజిబుల్ అయితే చూద్దాం. 1తో అయింది, 2తో అయింది, 3 6 ఆర్ 18, 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అయింది, 6 3 సార్ 18, 6 మనకు లెక్కనంత రావు.
6 తర్వాత 3తో అయింది కాబట్టి 9తో కూడా అవుతది. సో, 9 తర్వాత 18. సో, ఇంతే అనుకుంటా. మాక్సిమం ఇన్‌కేస్ ఏమైనా మిస్ అయితే చెప్పండి. ఏదో రఫ్‌గా ఇసేసా. సో, ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌క్లూడింగ్ ఇట్‌సెల్ఫ్ కాబట్టి 18 తీసేద్దాం. ఓకేనా? సో, ఈ నంబర్స్ సమ్ చేద్దాం. ఈ నంబర్స్ సమ్ చేస్తే 1 + 2 ఓకే. నంబర్ లాక్ ఆఫ్‌లో ఉంది. 1 + 2 + 3 + 6 + 9 ఈక్వల్ టు ఎంత? ఇదొక 10, 9, 11 అంటే 21. ఓకే. బట్ ఇప్పుడన్నీ యాడ్ చేస్తే 21 వచ్చింది. బట్ ఇక్కడ 18కి 21కి ఈక్వలా? కాదు కదా! సో, థీస్ నంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటున్నా. పర్ఫెక్ట్ నంబర్స్. ఇన్ కేస్ ఈ కాలిక్యులేషన్ ఏమన్నా బొక్కుంటే, ఏమన్నా తప్పుంటే సారీ. ఎందుకంటే మార్నింగ్, మార్నింగ్ లెక్కలు అదే మ్యాథ్స్ చేయాలంటే కొంచెం జిమ్‌గానే ఉంటది. అవునా? సో, యాక్చువల్లీ నేను వైజాగ్ మొత్తం ఏమంటారు సైక్లోన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎలా టీచరు బట్ చెట్లు పడిపోయినాయి. చెట్ల మీద అదే చెట్టు ట్రాన్స్‌ఫార్మర్ మీద పడి బాక్స్ పేలిపోవటం చాలా జరిగినాయి. నిన్న గోల గోల రచ్చ రచ్చుంది. హాఫ్ డే మొత్తం అంతే. జలుబు చేసింది. ఎందుకు చేసిందో తెలీదు. వర్షంలో కూడా ఎళ్ళలేదు. అంతలే మంచు. సో, అదనమాట. సో, పర్ఫెక్ట్ నంబర్స్ అర్థమైందనుకుంటున్నా. సో, వి కాల్ దెమ్ ఎ పర్ఫెక్ట్ నంబర్ బికాస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ డివైజర్ సమ్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ నంబర్. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అందరూ నార్మల్ మాట్లాడుకుంటూ ఉన్నామనుకో. ఒకరికి అనిపిస్తది. అరే మామ ఎళ్లి బిర్యానీ తిందామని. ఓకేనా? ఇప్పుడు బిర్యానీ తినాలంటే అందరి దగ్గర డబ్బులుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దగ్గర డబ్బులుండాలి. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గాడొచ్చి అరే నా దగ్గర ఒక ఏమంటావు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. హండ్రెడ్స్‌లో కాకుండా సింపుల్ డిజిట్స్‌లో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గాడి దగ్గరొచ్చి, "అరేయ్! మామ నా దగ్గర ఒక ₹6 ఉన్నాయిరా" అన్నాడనుకో. ఓకే. మొత్తం 4 ఫ్రెండ్స్ ఉన్నాం మేము. మొత్తం 4 ఫ్రెండ్స్ ఉన్నాం. దాంట్లో ఒకడి దగ్గర ₹6 ఉన్నాయన్నాడు. సో, రిమైనింగ్ వాళ్ళు మొత్తం మాకు కావాల్సిందంతా ₹12 కావాలి. ఓకేనా? ₹12 కావాలి మాకు. మేమెళ్లి బిర్యానీ తినాలంటే. మా ఫ్రెండ్ ఒకడి దగ్గర ₹6 ఉన్నాయి. రిమైనింగ్ 3 నా దగ్గర ₹1 ఉంది. మా ఇంకొక ఫ్రెండ్ దగ్గర ₹2 ఉన్నాయి. ఇంకొకరి దగ్గర ₹3 ఉన్నాయి. ఓకేనా? సో, హియర్ ఈస్ ది కేస్. సో, నౌ ఇప్పుడు బిర్యానీ తినాలి మేము. బిర్యానీ తినాలి. 4 ఫ్రెండ్స్ ఉన్నాడు. సో, ఫస్ట్ ఫ్రెండ్ దగ్గర ₹6 ఉన్నాయి. సెకండ్ వాడి దగ్గర ₹1 ఉంది. థర్డ్ వాడి దగ్గర ఆర్ఎస్ఎం పెడదాం కన్‌ఫ్యూజ్ అవుతారు. ₹2 ఉన్నాయి. ఫోర్త్ వాడి దగ్గర ₹3 ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు మీరిక్కడ చూసుకున్నట్టయితే ఏమవుతుంది? వీడొక్కడే హైయెస్ట్ మాక్సిమం పెట్టుకుంటున్నాడు. అండ్ రిమైనింగ్ వాడు ఏం చేస్తున్నాడు? వీడెంతైతే పెట్టుకుంటున్నాడో, వీడెంతైతే స్ప్లిట్ ఇచ్చాడో, వాడికి ఈక్వల్ చేయడానికి ట్రై చేశాడు. ఓకే. నా దగ్గర ఎక్కువ డబ్బులున్నా నేను తీయను. ఫర్ ఎగ్జాంపుల్ ₹6 అన్నాడు కాబట్టి నేను ₹2 చెప్తా. రిమైనింగ్ వాళ్ళు ఎంత ఏసుకుంటే అంత. బికాస్ నా ఖర్చులు నాకుంటాయి కదా! అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే, ఇప్పుడు వాడు ₹6 తీసాడు. మామ నా దగ్గర ₹6 ఉన్నాయిరా అన్నాడనుకో. ఈ ₹2 వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ₹4 ఉన్నా గాని నాకు ₹2 కావాలి తర్వాతకనేసి నా దగ్గర ₹2 ఉన్నాయి మామ అని చెప్తాడనమాట. సో, ఇదొక చిన్న ఎడ్జ్ కేస్ అనమాట. ఇప్పుడేమవుతుంది ఇక్కడ చూస్తే ఈ 1 + 2 + 3 కాలిక్యులేట్ చేస్తే ఓవరాల్‌గా 6 వస్తది. ఓకే. 6 అండ్ దెన్ యూ ఆర్ మ్యాచింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ 6 నంబర్. వన్ సెకండ్. సో, ఇదనమాట చిన్న జిమ్మిక్ కైండ్ ఆఫ్ థింగ్. సో, ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ బిర్యానీ పార్టీ ఇస్తే కొంచెం హండ్రెడ్స్‌లో తీయండి. ₹6, ₹1, ₹2 అని బాగోదు. ఓకేనా? సో, ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, చిన్న చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నుంచే ఇలాంటి గొప్ప గొప్ప నంబర్‌లు ప్లస్ ఈ ఎంటైర్ ప్రోగ్రామింగ్ మొత్తం క్రియేట్ అయిందనమాట. ఓకేనా? సో, ఈ బిర్యానీ ప్రకారం ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ యూ క్యాన్ యూజ్ ఇన్ మల్టిపుల్ మేనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్‌కెళ్ళాలనుకున్నా గానీ, అలా కాంట్రిబ్యూషన్స్ వస్తాయి గదా! టీమ్ దగ్గర నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్స్ మాక్సిమం ఎక్కువ "అరే మామ నేను ఎక్కువ పెట్టుకున్నారా" ఏదనుకున్నా అందరూ ఈక్వల్‌గా షేర్ చేసుకోండి. ఓకే. సో, అదనమాట. ఎగ్జాంపుల్ మర్చిపోండొచ్చు. బట్ ఎనీవేస్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే సరిపోయిద్ది. ఓకే. ఈ అండ్ దెన్ లాజిక్ అర్థమైపోయింది. సో, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
ఓకే. సో, సింపుల్ మనం కాలేజ్‌లో నేర్పించే ప్రకారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ రాసుకుందాం. సో, నేను డైరెక్ట్ కోడ్ రాసేద్దామని ఫిక్స్ అవుతున్నా. ఎందుకంటే ముందు ప్రైమ్ నంబర్స్, సామ్‌సంగ్ నంబర్స్‌లో మోస్ట్ ఆఫ్ ద లాజిక్ నేను మీకు చెప్పేసా. ఇన్ కేస్ నంబర్స్ సమ్ చేయటం, డివైడ్ చేయటం, రిమైండర్స్ ఎలా ఫైండ్ చేసుకోవటం ఇవన్నీ. సో, డైరెక్ట్‌గా నేను లాజికల్ బిల్డింగ్‌కెళ్ళిపోతా. ఓకేనా? మీకు అర్థమైద్ది అనుకుంటున్నా. లెట్ మీ క్లోజ్ దిస్, షిఫ్ట్ టు పైథాన్ 3. సో, నౌ ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. డెఫ్ ఈస్ పర్ఫెక్ట్ ఈస్ పర్ఫెక్ట్ ఆఫ్ నంబర్‌ని లోపల సెండ్ చేసుకుంటా. దానికంటే ముందు ఐ విల్ టేక్ ప్రింట్ ఆఫ్ ఈస్ పర్ఫెక్ట్ ఆఫ్ నెంబర్ ఏం పాస్ చేద్దాం? 6 పాస్ చేద్దాం. ఓకే. సో, 6 పాస్ చేసిన తర్వాత ఫస్ట్ కేస్ ఫస్ట్ రూల్ ఏం చెప్పానంటే నంబర్ షుడ్ నాట్ బి నెగెటివ్. ఓకే. ఇఫ్ జూమ్ చేద్దాం. ఇఫ్ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రిటర్న్ ఫాల్స్. ఓకే. నౌ వాట్ ఐ డూ, ఇంకొక కండిషన్ రాసుకుందాం పైన. -6 అని పెట్టుకుందాం. అండ్ అవుట్‌పుట్ ప్రింట్ చేద్దాం. రన్ మీద క్లిక్ చేద్దాం. సో, ఏమొచ్చింది? ఫాల్స్ నన్. సో, ఇది ఫాల్స్ వచ్చింది. దట్ ఈస్ ఫైన్. ఓకే. సో, నెగెటివ్ నంబర్స్ అయితే మనకి అస్సలు ఉండకూడదు. ఓన్లీ పాజిటివ్ నంబర్సే ఉండాలి. డన్. ఓకే. నెక్స్ట్ కండిషన్ చూసుకుందాం. సో, నెక్స్ట్ నేనేం చెప్పాను? మనకు అన్ని పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. బట్ ఎక్స్‌క్లూడింగ్ ఇట్‌సెల్ఫ్ దానికంటే ముందు మనం ఫ్యాక్టర్స్ కనిపెట్టాలి. సో, ఫ్యాక్టర్స్ ఎలా కనిపెట్టాలి? ఆ నంబర్‌ని ఎవ్రీ టైమ్ మనం డివైడ్ చేసుకుంటా ఉండాలి. సో, దేర్ ఈస్ ఎ సీక్వెన్స్. సో, నేనేం చెప్పాను మీకు, ఇఫ్ దేర్ ఈస్ ఎ సీక్వెన్స్ మనం ఏం చేయాలి? వి నీడ్ టు టేక్ అ లూప్. ఓకేనా? సో, ఫర్ ఐ ఇన్ ఓకే, క్యాప్స్ ఆన్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఎం. ఓకేనా? సో, ఎక్కడి దాకా తీసుకోవాలి? నంబర్ దాకా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇన్ కేస్ మన నంబర్ గాని, ఆ తీసుకున్న సీక్వెన్స్‌లో ఏదో ఒక నంబర్‌తో డివిజిబుల్ అయితే, మనం ఏం చేద్దామంటే దాన్ని యాడ్ చేసుకుందాం. సో, యాడ్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ కూడా డిక్లేర్ చేసుకుందాం. ఓకేనా? సో, సమ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇఫ్ నెమ్ పర్సెంటైల్ బై ఐ డబుల్ ఈక్వల్ టు 0 అది డివైడ్ చేసిందనుకో, రిమైండర్ ఏమొస్తది? 0 వస్తది. వచ్చిందనుకో, అప్పుడు నేనేం చేస్తానంటే సమ్ అనే వేరియబుల్‌లోకి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఓకే. సో, ఏదైతే మనం డివైడ్ చేస్తున్నామో ఆ నంబర్‌ని సారీ గైస్. నాస్ట్రిల్ బ్లాక్ అనే బ్లాక్ నాకు ఆకలేస్తుంది. ఎందుకో మార్నింగ్ లేవగానే. ఆహ్, ఎనీవేస్. సో, ఇక్కడ రిటర్న్ సమ్ పెట్టేసుకున్నాం. సో, చాలా సింపుల్. ఓకేనా? సో, ఏం చేయట్లేదు. ఇన్ కేస్ ఆ నంబరు నెగెటివ్ నంబర్స్ అనుకో రిటర్న్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంకో కండిషన్ రాసుకోవాలి. బట్ ఆ కండిషన్ వల్ల అంత యూజ్ ఏం లేదు. సో, ఆ కండిషన్ తీసేసా. అండ్ దెన్ నెక్స్ట్ మనం సమ్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. సో, ఈ సిరీస్ కాబట్టి నంబర్స్ తీసుకున్నాం ఫర్ రేంజ్. అండ్ దెన్ ద బేస్ కండిషన్ ఇన్ కేస్ ఆ నంబర్ ఐతో డివిజిబుల్ అయితే రిటర్న్ 0 చేస్తున్నాం. తర్వాత రిటర్న్ 0 అంటున్నా, 0 చేస్తున్నాం. తర్వాత సమ్‌కి అసైన్ చేసుకుంటున్నాం. రిటర్న్ సమ్ చేస్తున్నాం. ఇన్ కేస్ క్లిక్ ఆన్ రన్. నౌ యూ గెట్ ఎ ఫాల్స్ అండ్ దెన్ 6. ఓకేనా? సో, సమ్ రిటర్న్ చేసే ముందు ఐ నీడ్ టు రిటర్న్ ది బూలియన్. బూలియన్ ఏం రిటర్న్ చేయాలి? ఇన్ కేస్ మనకొచ్చిన సమ్ ప్లస్ మన దగ్గర ఉన్న నంబర్ 2 ఈక్వల్ అయితేనే ట్రూ ప్రింట్ చేయాలి. లేకపోతే ఫాల్స్. సో, డబుల్ ఈక్వల్ టు నమ్. ఇప్పుడు రన్ చేశాననుకో. సో, నౌ యూ గాట్ ఈస్ పర్ఫెక్ట్ ఆఫ్ 6 అండ్ దెన్ ఈస్ పర్ఫెక్ట్ ఆఫ్ -6. విచ్ మీన్స్ -6కి ఫాల్స్ వచ్చింది. అండ్ దెన్ 6కి ట్రూ వచ్చిందనమాట. అండ్ దెన్ ఇఫ్ యూ గో అండ్ ప్రింట్ ఫర్ అనదర్ ఇఫ్ యూ గో అండ్ చెక్ ఫర్ అనదర్ ఏమంటారు పర్ఫెక్ట్ నంబర్ యూ హ్యావ్ దిస్ 28 అనుకుంటా. లెట్ మీ క్లిక్ ఆన్ యాహ్! 28 ఈస్ అనదర్ పర్ఫెక్ట్ నంబర్. ఓకేనా? సో, ట్రూ వచ్చింది. 28 మీకు ఎలా అయిద్దో యూ క్యాన్ ట్రేస్ ఇట్ ఔట్ అండ్ సీ. అండ్ దెన్ 496 ఏదో ఉంటది. తర్వాత 8000 ఎంతో ఉంటది. సో, దీస్ ఆర్ ద ఓన్లీ 4 నంబర్స్ ఇన్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 1-10,000. ఓన్లీ 4 ఉంటాయన్నమాట పర్ఫెక్ట్ నంబర్స్. దానికంటే ఎక్కువ ఉండవు. సో, అందుకనేసి బేసికల్‌గా ఎవరు ఈ పర్ఫెక్ట్ నంబర్ అంత టచ్ చేయరు. ఓకేనా? సో, ఇదనమాట. సో, ఇది మనం బేసికల్లీ కాలేజ్ టర్మ్స్‌లో నేర్చుకునేది. నౌ వాట్ వి నీడ్ టు డూ, వి నీడ్ టు సింప్లిఫై ఎవ్రీథింగ్. అయ్యో! అఖిల్ వచ్చాడు. అఖిల్ వచ్చిన తర్వాత మాక్సిమం సింప్లిఫికేషన్, ఆప్టిమైజేషన్ మీద వర్క్ చేస్తాడు. అండ్ మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా! సో, ఇప్పుడు ఆప్టిమైజేషన్ మీద చూద్దాం. సో, దీన్ని కూడా కొంచెం ఫాస్ట్‌గా రాయడానికి ట్రై చేస్తా. ఒక డెఫ్ ఈస్ పర్ఫెక్ట్ ఆఫ్ నెమ్. సో, నంబర్ వచ్చింది. నంబర్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఫస్ట్ ఐ నీడ్ టు ఏం చేయాలి? ఐ నీడ్ టు రిటర్న్. ఓకేనా? ఐ నీడ్ టు రిటర్న్. రిటర్న్ వాట్?
రిటర్న్ ది కండిషన్. సో, కండిషన్ వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు ఇది మొత్తం లూప్ ఉంది గదా! ఇది మొత్తం సింగిల్ లైన్‌లో రాద్దాం. సో, ఒకేసారి జస్ట్ మనం వర్డ్ ప్రకారంగా ఎళ్ళిపోదాం. సో, మనకేం కావాలి? సమ్ ఆఫ్ నంబర్ పర్సెంటైల్ బై ఐ విచ్ ఈస్ ఈక్వల్ టు నమ్. అంతేనా? సో, సమ్ గావాలి మనకి. ఏ దానికి సమ్ గావాలి? ఈ ఇటరేషన్‌లో ఉన్న వాటికి ప్లస్ ఈ కండిషన్ ఏదైతే సాటిస్ఫై అయిద్దో, ఆ సమ్ దీనికి ఈక్వల్ అయిందా లేదా? విచ్ మీన్స్ కండిషన్ ఎలా రాసుకుంటానంటే సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్స్ ఈక్వల్ టు నమ్ ఇలా పెట్టుకుంటా. ఓకేనా? సో, మీకు సింప్లిఫికేషన్ ఇంగ్లీష్ టర్మ్స్ ఎలా రాసుకోవాలని. ఇప్పుడు సమ్ ఆఫ్ డివైజర్స్ కాబట్టి ఐ హావ్ అ సమ్ ఫంక్షన్. వాట్ ఐ డూ సమ్ ఫంక్షన్ పెట్టుకుంటా. ఐ విల్ ఓపెన్ ది బ్రేసెస్. ఓకేనా? సమ్ ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత నౌ వాట్ ఐ డూ ఈచ్ టైమ్ నాకు ఐ వాల్యూ కావాలి. సో, ఐ పెట్టుకున్నాను. లెట్ మీ రిమూవ్ దిస్. ఐ పెట్టుకున్న తర్వాత సో, నాకు ఐ ఎక్కడి నుంచి వస్తది? ఫర్ లూప్ నుంచి వస్తది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 0, 0, నమ్. ఓకేనా? సో, 1, నమ్ ఏదైనా ఒకటేలే. సో, 1, నెమ్. సో, ఐ వాల్యూ అక్కడి నుంచి వస్తది. బట్ ఐ వాల్యూ నాకేం కావాలి? ఐ వాల్యూ షుడ్ బి పర్సెంటైల్ బై నెమ్ పర్సెంటైల్ బై 0. ఇఫ్ నెమ్ పర్సెంటైల్ బై ఐ డబుల్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో, ఎప్పుడైతే నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయిద్దో అప్పుడు ఐ విల్ టేక్ దట్ పర్టిక్యులర్ ఐ వాల్యూ. అండ్ దెన్ ఐ వాల్యూ తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నా డూయింగ్ సమ్ చేసి నెంబర్ ప్రింట్ చేస్తున్నా. సో, లెట్ మీ ఎన్క్లోజ్ దిస్ ఇన్ ది కర్లీ బ్రేసెస్ పారాంథసిస్. ఓకేనా? నౌ ఈ కండిషన్స్ తీసుకొని మళ్ళీ కింద పేస్ట్ చేసుకుంటాం. లాక్ క్లిక్ ఆన్ రన్. సో, ఫాల్స్ ట్రూ ట్రూ అయిపోయిందా? సో, పైథాన్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంగ్లీష్. సో, మీరు ఏవైతే ఇంగ్లీష్‌లో ఇలా ప్రొనౌన్స్ చేస్తారో దాన్ని కోడింగ్ లాగా రాస్తే ఇట్స్ పైథాన్. ఓకేనా? సో, అంత డెడ్ ఈజీ అనమాట. సో, మీరు ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 లైన్స్‌లో రాసింది జస్ట్ సింగిల్ లైన్‌లో అయిపోయిందనమాట. కట్టే కొట్టే తెచ్చా. ఓకేనా? సో, ఇలా ఉండిద్ది. పర్ఫెక్ట్ నంబర్. ఓకేనా? సో, మాక్సిమం అంతే. బట్ దేర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ మసిన్ నంబర్. మసి మాస్ మాస్కిన్ నంబర్ ప్రైమ్. ఓకేనా? మ్యాక్సిమం నంబర్ ప్రైమ్. యాహ్! మర్సిన్ ప్రైమ్. ఓకేనా? సో, మర్సిన్ ప్రైమ్ అనేది ఇది సో, బేసికల్లీ ఈ ప్రైమ్ కూడా యూజ్ చేస్తాం. సో, దీని గురించి కొంచెం జిమ్మిక్ ఉంటదనమాట. సో, మర్సిన్ ప్రైమ్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ దట్ ఈస్ 1 లెస్ దెన్ ది పవర్ ఆఫ్ 2. ఓకే. 2 power n minus 1. This is a prime number of the form m of n is equal to 2 power n minus 1 for some integer n. They are named for Marin Mersenne, a French women fair who studied that in early 7th century. If n is a composite number, then so is 2 power n minus 1. So 2 power n minus 1 is nothing but the prime number. Therefore, an equivalent definition of the Mersenne prime is that the prime numbers of the form 2p is equal to power p minus 1 for some prime p. ఓకేనా? సో, ప్రైమ్ నంబర్స్ అన్నీ అలా ఫైండ్ చేసుకుంటారు. బట్ దానికి ఎందుకు అఖిల్ అంటారా? సో, రిలేషన్‌షిప్ ఉంది. సో, దేర్ ఈస్ ఎ రిలేషన్‌షిప్స్. అది నేను మీకు ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదనుకుంటున్నా. బట్ ఎనీవేస్ ప్రోగ్రామింగ్ స్టాన్స్‌లో మీకు రాయడానికి ట్రై చేస్తా. కంట్రోల్ ఎక్స్. సో, దిస్ ఈస్ మెర్సెన్స్ పర్ఫెక్ట్ నంబర్ ఫార్ములా. సో, పర్ఫెక్ట్ నంబర్ వీడు ఎలా చెప్తున్నాడంటే 2 పవర్ p minus 1 into 2 power p minus 1 వేర్ 2 పవర్ p minus 1 ఇస్ ప్రైమ్ నంబర్. సో, ఈ 2 పవర్ p minus 1 ప్రైమ్ నంబర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం? మెర్సెన్స్ ప్రైమ్ నంబర్ నుంచి తీసుకొని వస్తాం. ఓకేనా? సో, ఇవి ఫార్ములాస్ బేస్డ్. మీకు ఫార్ములాస్ జనరల్‌గా గుర్తుండవు నాకు తెలుసు. బట్ ఇన్ కేస్ గుర్తుంటే మాత్రం దిస్ ప్రోగ్రామ్స్ విల్ బి ద ఈజియెస్ట్ ప్రోగ్రామ్స్ ఎవర్. ఓకేనా? సో, ఆమ్‌స్ట్రాంగ్ నంబర్‌లో కూడా ఫార్ములా చెప్పాననుకుంటా. కొన్నిటికి ప్రైమ్ నంబర్స్ కూడా ఫార్ములా చెప్పాననుకుంటా. సో, కొన్ని ఫార్ములాస్ బేస్డ్ ఉంటాయన్నమాట. సో, టైమ్ కాంప్లెక్సిటీ చాలా అంటే చాలా తగ్గిపోయిద్ది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ నంబర్ ప్రకారంగా మనం కోడ్ రాసుకుందాం. ఓకేనా? సో, దానికంటే ముందు మనకు ప్రైమ్ నంబర్స్ తెలియాలి. సో, తెలియాలి కాబట్టి లెట్స్ పాయింట్ ఔట్ ఫ్యూ ప్రైమ్ నంబర్స్. ఓకేనా? ప్రైమ్ నంబర్స్ తీసుకుందాం. 2, 3, 5, 7, 11, 13, ఇంకేముంటాయి 19, 31. సో, ఇవి ప్రెజెంట్‌కి తీసుకున్న ప్రైమ్ నంబర్స్. ఓకేనా?
సో ఈ ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ 2 పవర్ p మైనస్ 1 అంటే ప్రైమ్ నెంబరే కదా వచ్చేది. సో బేసికల్లీ అలా నోట్ చేసుకున్నాననమాట. సో మీకు తెలుస్తది. నేను కోడ్ రాసేటప్పుడు తెలుస్తది. పర్ఫెక్ట్ నంబర్ ఫార్మ్‌లో గుర్తుపెట్టుకోండి. 2 పవర్ p మైనస్ 1 ది ప్రైమ్ ఇంటూ 2 పవర్ p మైనస్ 1. ఓకే. నౌ లెట్ us గో హియర్. వేరే ట్యాబ్‌లో రాద్దాం. ఓకే. రైట్. సో def is prime, c is prime is perfect of num. So let's print the series of numbers. ఓకేనా, సిరీస్ ప్రింట్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1000 ఇచ్చాను అనుకో, 1000లో ఎన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నాయో ప్రింట్ చేద్దాం. అలా రాసుకుందాం అనుకోండి. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుంటా. సో లిస్ట్లోనే పర్ఫెక్ట్ నెంబర్స్ అన్ని స్టోర్ చేసుకుంటా. లాస్ట్లో రిటర్న్ చేస్తాను. సో ఇందాక చెప్పిన ప్రైమ్స్ని డిఫైన్ చేసుకుందామా. సో ప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ టు, సారీ గైస్ వెనకాల గాల్ ఉంటే యాక్చువల్లీ సారీ, ఈ దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఏమి ఉండదు అనమాట. యాక్చువల్లీ దుర్గమాత పూజ జరుగుతుంది ఈ టైంకి, 6 అయింది కదా. అండ్ ఓ దసరా అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారని. ఓకేనా. సో ప్రైమ్స్ తీసుకున్నాం. ఓకేనా. సో మనం ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఫార్ములా రాసుకుంటా. మనం బాబాయ్ ఫార్ములా మ్యాన్స్ అని పెట్టుకుంటాం. మ్యాన్స్ అండ్ బర్సెన్ కదా, బర్సెన్ వీటికి ఎంఎస్ అని పెడతాం పేరు, బాగుంది. సో ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు, మన ఎంఎస్ గారి ఫార్ములా ఏంటిది, 2 పవర్ p మైనస్ 1 కదా. సో లాస్ట్ టైం మనకి పెరాన్సిస్ ఇష్యూ వచ్చింది. పెరాన్సిస్ కదా, అసోసియేటివ్ ఇష్యూ. సో 2 పవర్ p మైనస్ 1 ఇది ఎంఎస్ గడ్ ఫార్ములా. బట్ మనకు కావాల్సిన నెంబర్ ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ నెంబర్ మన ఫార్ములా ఏంటిది, పర్ఫెక్ట్ నెంబర్ ఫార్ములా ఏంటిది, 2 పవర్ p మైనస్ 1 ఇంటూ 2 పవర్ p మైనస్ 1 కదా. ఓకేనా. సో ఇదే కదా మన ఫార్ములా పర్ఫెక్ట్ నెంబర్ ఇది. సో 2 పవర్ p మైనస్ 1 ఇంటూ 2 పవర్ p మైనస్ 1 ఈ ఫార్ములా కాబట్టి నేను ఎంఎస్ ఫస్ట్ మనం రాసుకుందాం. 2 ఇది p మైనస్ 1 అదేలే, అంతేలే. స్టార్ p మైనస్ 1 స్టార్ట్ ఎంఎస్. ఓకేనా. సో ఫార్ములా కరెక్టే మనం రాసుకుంది, నో వరీస్. నేను కన్ఫ్యూజ్ అయిపోయా. సో ఇది నెంబర్ అనమాట. నౌ మనం ఇప్పుడు ఏం చెప్తామంటే ఇది ఫైన్ చేస్తాం. బట్ మనం ఏమనుకుంటున్నాం, వీ నీడ్ టు టేక్ సిరీస్ కదా. సో నేను ఫర్ తీసుకుంటా, ఫర్ ఐఎన్ ప్రైమ్స్ తీసుకుందాం. మనం కొన్నదాకా ప్రైమ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. సో ఎంఎస్ మర్సన్ ప్రైమ్ ఫైన్ చేసాం. తర్వాత మనకు తీసుకున్న నెంబర్ని ఫైన్ చేసాం. ఇప్పుడు ఈ నెంబర్ అనేది సింపుల్ నెంబర్ రాదు, ఇట్ విల్ బి ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా. సో ఇన్ కేస్ కాంప్లెక్స్ నెంబర్ అయితే ఏం చేయాలో చెప్తా. ఓకేనా. ఇఫ్ మనం తీసుకున్న నెంబర్, మన దగ్గర వచ్చిన నెంబర్ కానీ లెస్ దెన్ మనం తీసుకున్న నెంబర్ అయితే ఆ లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటా. ఓకేనా. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, వెయిట్. ఒకసారి క్లారిటీగానండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫార్ములా తీసుకున్నాం, ఎంఎస్ ఫార్ములా తీసుకున్నాం. తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అదే మనం ఈ పర్ఫెక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫైన్ చేయడానికి ట్రై చేసాం. తర్వాత ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఈ పర్ఫెక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది కానీ మనం తీసుకున్న నెంబర్ కన్నా లెస్ దెన్ ఉందనుకో, అప్పుడు ఈ దీంట్లోకి అపెండ్ చేస్తాం. ఎందుకు అపెండ్ చేస్తామో నేను చెప్తా. ఎందుకంటే ఈ ఫార్ములా ఈజ్ నాట్ అ స్మాల్ ఫార్ములా. 2 స్టార్ p మైనస్ 1 అన్నాడు. 2 పవర్ నేను 10,000 ఇచ్చాను అనుకో, నౌ ఇమాజిన్ హౌ మచ్ బిగ్ ద నెంబర్ ఇట్ ఈస్. ఓకేనా. సో అంత నెంబర్ నాకు అవసరం లేదు. నేను ఏదైతే నెంబర్ రేంజ్లో తీసుకున్నానో ఆ రేంజ్లో ఉంటే నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే, దిస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్, దిస్ ఆర్ ద పర్ఫెక్ట్ నెంబర్స్ అని. ఓకేనా. సో డోంట్ వరీ, ప్రైమ్కి పర్ఫెక్ట్కి రిలేషన్షిప్ పెట్టేసానని. బట్ మీకు ఈజీ చేయడానికి ఏదైనా ఇట్స్ టు మేక్ ఇట్ ఈజీ రిటర్న్ లిస్ట్. ఓకేనా. సో నౌ ప్రింట్ ఆఫ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఈజ్ పర్ఫెక్ట్ బదులు ఆల్ పర్ఫెక్ట్ అని ఉందామంటే బెస్ట్. నేమింగ్ కన్వర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కన్వర్షన్స్ కాదు, నేమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రన్, జుబుక్ అని ఇష్యూ వచ్చింది. ఓకే. సో పి అని మనం డైరెక్ట్గా డిఫైన్ చేసాం కానీ ఇట్స్ నాట్ పి, బట్ ఇటరబుల్లో ఉన్నాం కాబట్టి ఇట్ షుడ్ బి ఐ. ఓకే. నౌ క్లిక్ ఆన్ రన్. ఓ వావ్,
సో అన్నీ 10,000 వచ్చింది. విచ్ మీన్స్ మనం ప్రోగ్రామ్‌లో ఏదో చిన్న జిమ్మిక్ చేసామనమాట. సో అదేందో చూద్దాం. సో లిస్ట్ తీసుకున్నాం. లేటెస్ట్ ట్రేస్ ఓకేనా. మనం ఒక్కోసారి మిస్టేక్ చేస్తా ఉంటాం. మన ట్రేసింగ్‌లో తెలిసిపోద్ది. ఓకేనా. సో మన నంబర్ తీసుకున్నాం. తర్వాత లిస్ట్ తీసుకున్నాం. ప్రైమ్స్‌ని డిఫైన్ చేసుకున్నాం. సో రయన్ ప్రైమ్స్ అన్నాం. మర్చెంట్ ప్రైమ్ ఫైన్ చేసాం. ఓకేనా. సో నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ కూడా బాగానే రాసుకున్నాం. తర్వాత టు పవర్ పి ఐ మైనస్ 1 స్టార్ స్టార్ ఇఫ్ నంబర్ మన దగ్గర నంబర్ లెస్ దెన్ నెంబర్ అయితే లిస్ట్ డాట్ అప్ అండ్ ఆఫ్ నెంబర్ లిస్ట్ డాట్ అప్ అండ్ ఆఫ్ ఓకే లిస్ట్ డాట్ అప్ అండ్ ఓకే సారీ గైస్ ఇక్కడ చూడు మన దగ్గర ఏదైతే నెంబర్ ఉందో దాన్ని అపెండ్ చేస్తున్నాం బట్ మనం అపెండ్ చేయాల్సింది ఈ నెంబర్ ఓకే ఇది పర్ఫెక్ట్ అందాం పర్ఫెక్ట్ నెంబర్ నేను క్లిక్ ఆన్ రన్ అనగా లిస్ట్ వచ్చింది నెంబర్ ఇస్ నాట్ డిఫైన్ ఓకే ఇక్కడ మార్చాం కదా సో నా క్లిక్ ఆన్ రన్ సి మనకు పర్ఫెక్ట్ నెంబర్స్ అని వచ్చినాయా సో 6 28 4 96 8128 సో ఇవే 4 పర్ఫెక్ట్ నెంబర్స్ బిలో 10,000 ఓకే సో అదనమాట సో ఈ ఫార్ములా మీకు జనరల్గా గుర్తుండాలనుకున్నా సో టూ పవర్ పి మైనస్ వన్ ఇంటూ టూ పవర్ పి మైనస్ వన్ సో ప్రొనౌన్సియేషన్స్ కట్టి గుర్తుపెట్టుకోండి -1 కింద పైన అలా పెట్టుకోండి ఓకేనా సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ జీ ఇంత నెంబర్ ఇచ్చాను అనుకోండి సో ఇదే నెంబర్ని కాపీ చేసి రెండోది తీసేద్దాం లేటెస్ట్ చెక్ ఈ టైంలో ఎంత ఇస్తో క్లిక్ ఆన్ రన్ కొట్టాను దానికి వెళ్ళాను క్లిక్ ఆన్ రన్ కొట్టాను జుబుక్ అని వచ్చింది లెటెస్ట్ సీ దిస్ ప్రోగ్రామ్ ఇంకా క్యాల్కులేషన్లోనే ఉంది సో దిస్ ఈస్ హౌ ది డిఫరెన్స్ బిట్వీన్ వెన్ యూ యూజ్ అ ఫార్ములా ఆర్ వెన్ యూ యూజ్ అ నార్మల్ లాజిక్ ఓకేనా సో ఈ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ చెక్ చేసుకోవడానికి ఇది ఎవ్రీ ఇటరేషన్లోకి వెళ్ళి నెంబర్ని చెక్ చేసుకుంటుంది అండ్ నెంబర్ ఈక్వల్ అయితేనే మనకి రిటర్న్ ట్రూ అని ప్రింట్ చేస్తుంది ఓకేనా బట్ ఇక్కడ చూసుకుంటే నేను ఇంత నెంబర్ ఇచ్చాను ఎంటైర్ ఫార్ములా బేస్ మీదకి వెళ్ళిపోయింది జుబుక్ అని ఎంటైర్ మనకు కావాల్సిన పర్ఫెక్ట్ నెంబర్స్ అని వచ్చేసినాయి అనమాట సో 628 496 8128 2096 బాగుంది 1374 3861 326 913 584 300 813 99 521 28 సో ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ నెంబర్స్ అనమాట సో చూసానా ఇంత నెంబర్ ఇస్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ ట్రిలియన్స్లో ఉంటుంది అంత నెంబర్ ఇస్తే మనకు వచ్చిన నెంబర్స్ ఎంత 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ వచ్చినాయి అదనమాట పర్ఫెక్ట్ నెంబర్ అని ఎందుకంటారంటే దే ఆర్ సో పర్ఫెక్ట్ దట్ యుల్ బి యూ నీడ్ టు పిక్ దెమ్ ఫ్రమ్ మల్టిపుల్ నెంబర్స్ ఎక్కువ నెంబర్స్ ఉంటే వాటిలో అక్కడక్కడ కనిపిస్తారు చాలా రేరెస్ట్ సో 10,000లో ఇవ్వండి అనమాట 1000లో ఓన్లీ యూ హ్యావ్ 3 ఓకేనా సో గుర్తుపెట్టుకోండి సో ఇన్ కేస్ ఈ ఫార్ములా ఒకసారి అర్థం కాకపోతే నాకు మళ్ళీ చెప్పండి నేను రీఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నాకు అర్థం చేసుకోవడం చాలా టైం పట్టింది ఎందుకంటే వికీపీడియా మొత్తం చదవాలి కదా సో చదివి చేయాలంటే కొంచెం జిమిక్ సో దేర్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ ద పర్ఫెక్ట్ నెంబర్ అండ్ ది ప్రైమ్ నెంబర్ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇంటర్వ్యూర్ ఎవరైనా అడిగాను అనుకో ఇన్ కేస్ నేను తీసుకుంటే పక్క అడుగుతుంది దీని గురించి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మాత్రం అడగకపోవచ్చు బట్ నేర్చుకొని ఉంటాం బెస్ట్ నాకు తెలిసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది పూజలు సౌండ్స్ ఇవన్నీ సో నేను ఇక్కడితో వీడియో ఆపేస్తా అండ్ ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏదైతే ఉందో మీకు అర్థమైంది అనుకున్నా క్లియర్గా ఓకేనా అండ్ అంతే మ్యాక్సిమం ఈ రోజుకి ఇదే ఈ రోజు వీడియోలో రేపటి వీడియోలో వేరే నెంబర్స్ కలుద్దాం మ్యాక్సిమం అయిపోతుంది నెంబర్ సిరీస్ బోరింగ్ కొడుతూ ఉంటుంది ఎందుకంటే నాకు అర్థమైపోయింది ముందు ఈ బేసిక్స్లో చెప్పినప్పుడు కొంచెం 20+ అన్న ఉండే ఓకేనా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 611 వ్యూస్ బట్ ఇట్స్ ఓకే 7 మెంబర్స్ అని కట్టిగా చూస్తున్నాడు 10 మెంబర్స్ చూస్తున్నాడు తెలిసి ఎవరు రిప్లై పెడుతున్నాడు మెసేజ్ గ్రూప్లో ఓకేనా పర్సనల్ మెసేజ్ పెడతాయి యాక్చువల్లీ ఇది అర్థం కాలేదు అర్థం కాలేదు బట్ ఎనీవేస్ కొంతమంది చూస్తున్నా కానీ క్లియర్గా చూస్తున్నాడు నేర్చుకున్నాడు దట్స్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫర్ చేయాలంటే యూ జస్ట్ సెండ్ ది బీటెక్ కెరీర్ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ దెన్ దే విల్ బీ సబ్స్క్రైబింగ్ టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఇంకోటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రవీణ్ రెడ్డి ఆటోమేషన్ మొత్తం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో గో అండ్ టు సబ్స్క్రైబ్ ఆల్ ద బెస్ట్ గైస్ బాయ్ బాయ్